సో అభివృద్ధి విషయంలో చాలా క్లారిటీగా చెప్పారు కదా, మీరు ఇచ్చిన ఛాలెంజ్కి జగన్మోహన్ రెడ్డి చెప్పారు కదా ఇండియా కాన్క్లేవ్లో, అది ఎడ్యుకేషన్ సబ్మిట్లో ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో 98% నేను అమలు చేశాను, ఇంకా 2% మిగిలి ఉందని చెప్పారు కదా. అతను కాదు కదా సార్ చెప్పాల్సింది, ప్రజలు చెప్పాలి. సర్వేలు చెప్తా ఉన్నాయి, 100కి 100 మంది కూడా ఎవరిని అడిగినా సరే బూతులు తిడుతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డిని. సర్వనాశనం చేసేసాడు రాష్ట్రాన్ని, రోడ్ల మీద ప్రయాణించే పరిస్థితులు లేవు, మా బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు లేవు, అందరూ వలస కూలీలాగా పక్క రాష్ట్రాలకు వెళ్ళి పనులు చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఓ పక్కన ఒక చేత్తో ఇస్తానే ఇంకో చేత్తో మొత్తం అంతా దోచుకుంటా ఉన్నాడు, ఇసుక ద్వారా దోచుకుంటా ఉన్నాడు, మద్యం ద్వారా పిచ్చి ముందేదో తాగిచ్చి ప్రాణాల మీద తీసుకొస్తా ఉన్నాడు. ఇవన్నీ కూడా ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఎలాగో ఇంకొక 70 రోజులు ఎలక్షన్కి వెళ్తారు, అది ఓకే, ప్రజాక్షేత్రంలో తీర్పిస్తారు. మీరు ఇసిరినటువంటి ఛాలెంజ్ జగన్మోహన్ రెడ్డికి కదా, జగన్మోహన్ రెడ్డి చెప్పారు కదా నేను 98% చేశానని చెప్పారు, ప్లస్ అడిషనల్గా నేను చేయనటువంటి వాటిని కూడా చేశామని చెప్పి సజ్జల రామకృష్ణ చెప్తున్నారు కదా. దానికే కదా మేము చెప్తున్నాం, చూపించండి అంటే చూపించలే ధైర్యం వాళ్ళకి లేదు కదా. రమ్మనండి ప్రజాశిక్షణలో చూపించమనండి. ఏది అమరావతి రాజధానిని 3 రాజధానులు అన్నాడు, ఒక్క రాజధాని అన్న కట్టగలిగాడుగా, ఉన్న రాజధాని అన్న డెవలప్ చేయగలిగాడా? వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మేస్తా ఉంటే అమ్మకుండా అడ్డుపడగలిగాడా? పోలవరం అన్నాడు, అది రాజశేఖర రెడ్డి గారి కళ, పోలవరాన్ని ఇప్పటివరకు పూర్తి చేయగలిగాడా? ఒక్క యువకుడికైనా ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగం ఇప్పించగలిగాడా? ఒక్క కొత్తగా అయినా పరిశ్రమను తీసుకురాగలిగాడా? ఏం చేశాడు సార్? ఇది కనిపించట్లేదు కదా, అదే చూపుతా ఉన్నాం మేము. కాదు మేడం, మీరేమో అలా చెప్తున్నారు. ఇప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ ఇండెక్స్లో కానీ, లేదంటే కాగ్ రిపోర్ట్స్లో కానీ ఏపీ పరిస్థితి బాగుందని చెప్పి ఇండెక్స్ ఉంది కదా. ఎక్కడ కాగ్ రిపోర్ట్ ఇచ్చింది కదా వీళ్ళు చేసిన గత ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రభుత్వం కానీ చేసినటువంటి అవినీతి పైన. రాజధానుల విషయంలో ఇచ్చారు, మిగతా డెవలప్మెంట్ విషయంలో, తలసరి ఆదాయం విషయంలో కానీ వీటన్నిటిలో కూడా అట్రాక్టివ్గానే ఉందని చెప్పి ఇచ్చారు కదా వాళ్ళు. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఒకరికొకరు అనుకూలంగా వ్యవహరిస్తుంది. రహస్య ఒప్పందాలతో తప్పుడు నివేదికలు ఇచ్చినంత మాత్రాన అది వాస్తవాలు కాదు. ప్రజలకు తెలిసి ఏం జరుగుతా ఉందో ఇబ్బందులు పడుతుంది రాష్ట్ర ప్రజలు. అందుకని ప్రజలు చెప్తా ఉన్నారు మా అభివృద్ధి అనేదే లేదు, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు జగన్మోహన్ రెడ్డి, ఏదో బటన్ నొక్కి డబ్బులు ఇచ్చినంత మాత్రాన దానివల్ల మాకు శాశ్వతమైనటువంటి ఉద్యోగం ఉపాధి అవకాశాలు కలగట్లేదు. దీని ద్వారా ప్రజలు చాలా మంది సోమరిపోతులు అయిపోతా ఉన్నారు. ఇచ్చినా కానీ అదే చేత్తో ఏదో ఒక రూపంలో అతను దోచుకుంటా ఉన్నాడు. చెత్త మీద కూడా పన్ను వేశాడంటే ఈ చెత్త ముఖ్యమంత్రి ఇటువంటి వాడిగా మేము ఓటేసాము, ఒక అవకాశం అడిగాడు ఇచ్చామరా బాబు చెప్పుతో కొట్టుకుంటా ఉన్నారు ప్రజలు. కాదు, సచివాలయంలో మొత్తం 2.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి సచివాలయం చెప్తున్నారు కదా, వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చామని చెప్తున్నారు కదా, ఇళ్ళకెళ్ళి పెన్షన్ ఇస్తున్నామని చెప్తున్నారు. సో గతం పాలన కంటే కూడా ఇది ప్రజల వద్దకు వెళ్ళినటువంటి పాలన, ప్రజాపాలన, పెత్తందారులకి పేదలకి మధ్య రాబోయే కురుక్షేత్రం అని చెప్పి చెప్తున్నారు కదా. సార్ ఎంత దారుణం అంటే MBAలు ఇంజనీరింగ్లు చదివినటువంటి విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా వైసీపీ కార్యకర్తలకి ఏదో వాలంటీర్ల ఉద్యోగాలు 5,000 రూపాయల జీతంతో ఉద్యోగాలు ఇస్తే దట్స్ నాట్ ప్రాపర్ సార్. ఏదో బతకలేక బడి పొంతులని పాత రోజుల్లో అనేవాళ్ళు చూసారా, కానీ ఈ రోజుల్లో వీళ్ళు దిక్కు లేక ఏం చేసే పరిస్థితులు లేక వెళ్ళి కూలీనాలు చేసుకోలేక చదువుకున్నారు కాబట్టి ఆ ఉద్యోగం చేస్తా ఉన్నారు, వాలంటీర్ ఉద్యోగాలు. చాలా వాలంటీర్లే కదా సచివాలయాల్లో ఇచ్చారు కదా, పర్మనెంట్ ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చారు కదా సచివాలయాల్లో. అవి కూడా ఏమి పర్మనెంట్ ఉద్యోగాలు కాదు సార్, మీరు అడగండి, అవన్నీ కూడా టెంపరీనే. లేదు గ్రామ వార్డు సచివాలయాల్లో ఎప్పుడు ఊడిపోతాయో తెలియని ఉద్యోగాలు అండి అవన్నీ కూడా. అది ఎన్నాళ్ళు ఉంటుందో ఆ వ్యవస్థ అనేది దానికి గ్యారంటీ లేదు. చాలా అభద్రతా భావంలో ఉన్నారు. సో మీకేమన్నా జగన్మోహన్ రెడ్డి గారిని మెచ్చుకోవాలని ఆలోచన ఉంటే మీరు మెచ్చుకోండి. మీరు కూడా ఒక్కసారి మీరు ఆంధ్రప్రదేశ్కి రండి, ప్రజల్లో గ్రామాల్లో పర్యటించండి, ప్రజల పరిస్థితులు ఏంటో చూడండి, వాస్తవాలను ప్రజలకు తెలియజేయండి అని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. కాదు మేడం, జాబ్ క్యాలెండర్ ప్రకారం నేను నోటిఫికేషన్ ఇస్తానని చెప్తున్నారు కదా ఇప్పుడు మళ్ళా ఇవాళ శంకరరావు ఇవ్వమనండి, ఇవ్వాలని ఇస్తానన్నాడు, ఇప్పటి వరకు ఇవ్వలేదు కదా. ఏదైనా చేస్తానని చెప్తాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఏది చేయడు కదా. ఆయన చేసేదల్లా ఒకటేనండి, ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి సహజ వనరులన్నింటినీ కూడా దోచుకోవటం, దాచుకోవటం, ప్రతిపక్షాల పైన దాడులు చేయటం, తప్పుడు కేసులు పెట్టడం, జైల్లో పెట్టడం,
భయపెట్టడం, బెదిరించడం, సోషల్ మీడియాలో చాలా చండాలంగా ప్రచారాలు చేయడం. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నేను సంతోషంగా దిగిపోతాను, 98% నేను చేశాను, ఆ దేవుడు ఉన్నాడు, ప్రజలు ఉన్నారు అని చెప్తున్నారు కదా. ఎగ్జాక్ట్లీ 2021లోనేమో ఎవడే పీక్కుంటాడో పీక్కుండి అన్నారు. తర్వాత ఏమో భగవంతుడు ఉన్నాడు, దేవుడు ప్రజల దీవెన ఉందని చెప్పాడు. ఇప్పుడేమో నాకు అవకాశం ఇచ్చింది చాలు, నేనే స్వయంగా దిగిపోవడానికి సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు. అందుకని మీరందరూ కూడా అర్థం చేసుకోండి, ఓడిపోతాడని చెప్పి అతనికి క్లియర్ గా అర్థమైపోయింది. అతను ఇంటికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం ఎందుకు సార్ అతని గురించి మాట్లాడుకోవడం? కాదు మేడం, ఇప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఏం కావాలి, ఇప్పుడు ఏ ముఖ్యమంత్రి అయినా మళ్ళీ అధికారంలో రావాలనుకుంటారు కదా, రావాలనుకునే పనిచేస్తారు. సరే, అది ప్రతిపక్షాలకి ప్రజలకి ఎంత అందుతుంది ఎంత అందలేదు అనేది మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళినప్పుడు తెలుస్తుంది అది. బట్ ఆయన కాన్ఫిడెంట్ ఏంటంటే డెఫినెట్గా నేను మళ్ళీ అధికారంలో రాగలను అని చెప్పి ఆ 50 మందిని మార్చుతున్నారు కదా. తన గ్రాఫ్ బాగుంది, మిగతా వాళ్ళ గ్రాఫ్ ఎమ్మెల్యేలు ఎంపీలు గ్రాఫ్ బాగలేదని చెప్పి ఆయన ఎక్సర్సైజ్ చేస్తున్నారు. దాన్ని ఎలా చూస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క అవకాశం అడిగింది, ప్రజలు ఇచ్చారు, దానికి బాధలు పడతా ఉన్నారు. ఆయన 50-60 మంది ఎమ్మెల్యేలని అక్కడ ఆ నియోజకవర్గంలో చెల్లుబాటు కాని వాళ్ళనో లేకపోతే అక్కడ పనికిరాని వాళ్ళనో పక్క నియోజకవర్గాలకు పంపిస్తే అక్కడ మాత్రం ఎలా పనికొస్తారు సార్? ఇవన్నీ పక్కన పెట్టండి. ప్రజలు టోటల్ గా ముఖ్యమంత్రినే మార్చాలని ఆలోచనతో ఉన్నారు. అది జరిగి తీరుతుంది. సో షర్మిల గారు ఇప్పుడు కడప నుంచి పోటీ చేస్తారా? మరి కడప ఎంపీగానా లేకపోతే పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గానికి కానీ పోటీ చేస్తారా? ఇప్పుడు రాష్ట్ర పర్యటన అయిపోయిన తర్వాత పెద్ద జిల్లాల వారీగా కూడా జాతీయ నాయకులతో పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పెద్ద పెద్ద సమావేశాలు ఏర్పాటు చేసి షర్మిలారెడ్డి గారిని కూడా ఈవెన్ ఏఐసిసితో వాళ్ళ డిస్కషన్స్ లో డెఫినెట్ గా అటువంటి ఆలోచన కూడా ఉండే ఉంటుంది. స్వయంగా ఆవిడే ప్రకటిస్తారు అటువంటి ఆలోచన. అంటే ఒకటి మేడం, ఎందుకు అడిగారంటే ఆ క్వశ్చన్, కొంతమందికి అనుమానాలు ఉన్నాయి. వీళ్ళు అన్నా చెల్లెళ్ళు ఇద్దరు కూడా డ్రామాలు ఆడుతున్నారు. ఇప్పటి వరకు మోడీ అండతోటి బెయిల్ మీద ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఒకవేళ ఇన్ కేస్ రాబోయేటువంటి రోజుల్లో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే చెల్లెల ద్వారా జైలుకు పోకుండా ముందు జాగ్రత్త చర్య తీసుకుంటున్నారు అనేటువంటి అనుమానాలు ఉన్నాయి. అది కూడా ప్రచారం చేపిస్తుంది వైసీపీనేనండి. ఎలాగో ఓడిపోతున్నారు కదా, అందుకని చెప్పి ఏదో ఒక రకంగా ఒక సేఫ్ గా ఒక కర్చీ తీసుకుంటా ఉన్నారు. ఇది కూడా ప్రచారం చేపిస్తుంది వైసీపీనే. కాదు, బట్ అంటే అనుమానాలు పోవాలంటే కనుక పులివెందుల్లో పోటీ చేయాలి, లేదంటే కడపలో ఎంపీ కన్నా పోటీ చేయాలి. ఆ రెండు చేయకపోతే అనుమానించాల్సిన పరిస్థితి వస్తుంది అనేది. ఈ విషయాన్ని చెప్తాం సార్ మేడంకి, ఇట్లా ప్రజలు అనుకుంటా ఉన్నారు, ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి, మీరు కూడా పోటీ చేయాలమ్మా అని చెప్పి మీరందరూ కోరిన విధంగానే ఆడు కూడా తెలుసు ఆ విషయం. సో ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని మాత్రం మాకు నమ్మకం ఉంది. సో అన్ని పార్టీలు అభ్యర్థులు ప్రకటిస్తున్నాయి. మరి మీరు ఎప్పుడు లోపల మీరు అభ్యర్థులు ప్రకటించే అవకాశం ఉంది? ఆల్రెడీ మేము అప్లికేషన్స్ తీసుకోవటం మొదలు పెట్టాం కదా సార్. ప్రాసెస్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆఫీస్ విజయవాడ. అభ్యర్థులు చాలా మంది అసెంబ్లీ స్థానాలకి పార్లమెంట్ స్థానాలకి అప్లికేషన్స్ ఇస్తున్నారు. ఆ తర్వాత స్క్రీనింగ్ కమిటీ వస్తుంది స్టేట్ కి. స్క్రీనింగ్ కమిటీలో ఒక స్క్రూటినీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏఐసిసికి ఆ లిస్ట్ ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. చాలా తొందరలో ఏఐసిసి ఆ లిస్టుని అనౌన్స్ చేయడం జరుగుతుంది సార్. సో కాంపిటీషన్ ఉందా బాగా? చాలా ఉంది సార్. యూ కెన్ టేక్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ అవర్ డెస్క్ అనమాట. రెగ్యులర్ డైలీ చాలా అప్లికేషన్స్ వస్తా ఉన్నాయి అసెంబ్లీ స్థానాలకి పార్లమెంట్ స్థానాలకి. అంటే ఎంత ఉంటాయి మేడం సుమారుగా? 1:5 1:10 ఒక అసెంబ్లీకి ఇస్తున్నారు సార్, చాలా మంది ఇస్తున్నారు. 2కు పైగా మాత్రం అప్లికేషన్స్ చాలా అసెంబ్లీ స్థానాలకు వస్తా ఉన్నాయి, ఈవెన్ పార్లమెంట్ స్థానాలకు కూడా. ఓకే. సో రాబోయే రోజుల్లో కర్ణాటక ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి ఇద్దరు కూడా అక్కడికి వచ్చి ప్రచారం చేసే అవకాశం ఉందా? ఎస్ అండి. రేవంత్ రెడ్డి గారు, డికే శివకుమార్ గారు, సిద్ధరామయ్య గారు, మల్లికార్జున ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, అవసరమైతే సోనియా గాంధీ గారిని కూడా తీసుకొచ్చి ఒక మంచి మెసేజ్ ఇప్పించాలని చెప్పి మేము ప్లాన్ చేసుకుంటా ఉన్నాం. ఆ మెసేజ్ ఇప్పుడు కర్ణాటక నుంచి కర్ణాటక సీఎం అలాగే తెలంగాణ సీఎం నుంచి ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలి అని చెప్పి అక్కడి నుంచి చెప్పిస్తారా మీరు? ప్రత్యేక హోదా విభజన హామీలు ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ అన్న క్లియర్ మెసేజ్ మొట్టమొదటి సంతకం ప్రత్యేక హోదా పైనే అని రాహుల్ గాంధీ గారు ఇచ్చారు. మళ్ళీ త్వరలో ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు ఆయనే స్వయంగా ప్రకటించడం జరుగుతుంది. కాదు మేడం, రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు. ఓకే, భారత్ జోడో యాత్రలో కూడా చెప్పారు. అది కాదు, తమిళనాడు ముఖ్యమంత్రి ఇండియా కూటమిలో ఉన్నారు కాబట్టి వస్తారు కదా మీ ప్రచారానికి. అలాగే కర్ణాటక ముఖ్యమంత్రి వస్తారు, అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి వస్తారు.
వాళ్ళ చేత అనౌన్స్ చేయిస్తారా ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలి అని? సార్, ఇండియా కూటమిలో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా ఒప్పించుకుని ఆ ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసే బాధ్యత రాహుల్ గాంధీ గారు తీసుకుంటారు. అంత చేతగాని వాళ్ళైతే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం లేదు. చాలా సమర్థవంతమైనటువంటి నాయకత్వం, భారతదేశం మొత్తం ప్రాణాలకు తెగించి భారత్ జోడో యాత్ర చేస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారిని ప్రశ్నించాల్సినటువంటి అవసరం లేదు. మాట ఇస్తే దేనికైనా సిద్ధపడి అమలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ, గాంధీ కుటుంబం అన్న నమ్మకం ప్రజల్లో ఉంది. సో మీరు అనవసరమైనటువంటి అనుమానాలు రేకెత్తించకండి, డెఫినెట్ గా అమలు చేస్తారు. మాకేం అనుమానం లేదు, కొంచెం క్లారిటీ తీసుకొచ్చుకుందాం అంతే. అంటే ఆల్రెడీ మీరు బీజేపీ కూడా ప్రశ్నించాలి సార్, మీరు భారతీయ జనతా పార్టీని ప్రశ్నించాలి, చంద్రబాబు నాయుడుని అడగాలి, జగన్మోహన్ రెడ్డిని అడగాలి. ఎందుకయా చేతగాని దద్దమ్మల్లాగా ఉన్నారు మీరు? ఎందుకు ప్రత్యేక మెడలు వంచి ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేపిస్తా అన్నారు? ఎందుకు చేయలేకపోయారు? మీకు కనీసం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి పైన మీకు ఎటువంటి మంచి ఆలోచన లేదా అని మీరు ప్రశ్నించాలి. ఆల్రెడీ అయిపోయింది మేడం, ఆల్రెడీ పార్లమెంట్ వేదిక చెప్పారు కదా ముగిసిన అధ్యాయం అని ప్రత్యేక హోదా. ఇంకేం అడుగుతాం? అంతే కదా చెప్పేది. వెంకటేశ్వర స్వామి పాదాల సాక్షిగా ప్రధానమంత్రి హోదాలో వచ్చినటువంటి నరేంద్ర మోడీ, పాచిపోయిన లడ్డూలు అని తర్వాత చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు వెళ్ళి బీజేపీతో కలిసి ప్రయాణం చేస్తా ఉన్నాడు కదా. సో ఈ ప్యాకేజీ స్టార్లు అందరూ కూడా చెప్పిన వాళ్ళే, కానీ తర్వాత మళ్ళీ ముగిసిపోయిన అధ్యాయం అంటే కూడా ఏం మాట్లాడకుండా ఇక్కడికి వచ్చి కథలు చెప్తా ఉన్నారు వీళ్ళందరూ కూడా. అందుకే చెప్పారు మా నాయకురాలు షర్మిలారెడ్డి గారు చెప్పారు, బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ ఈ ముగ్గురు కలిసి ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలని కేంద్ర ప్రభుత్వం దగ్గర తాకట్టు పెట్టి రాజకీయం చేస్తా ఉన్నారు. వైసీపీ అంటే కూడా అబ్జర్వేషన్ చెప్పినట్టున్నారు ఇవాళ. చెప్పారండి ఈరోజు వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినట్టున్నారు. అంతే కదా. ఎక్కడ దాంట్లో వైఎస్ఆర్ ఎక్కడ ఉంది సార్? ఎక్కడన్నా జగన్మోహన్ రెడ్డి వైఎస్ ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఏ ఫోటో అయితే ఆయన చావునైతే అడ్డం పెట్టుకుని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చాడు, ఎక్కడన్నా మీకు రాజశేఖర రెడ్డి గారి ఫోటో కనిపిస్తుందా? వైఎస్ఆర్ గారి పేరు కలుస్తున్నారా? వీళ్ళు ఎవరైనా కానీ జగన్ జపం చేస్తా ఉన్నారు అంతే.